ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. యూరియా లేక అల్లాడిపోతున్న రైతులను ఆదుకోవాలి. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. యూరియా లేక అల్లాడిపోతున్న రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా అన్నారు. కాకినాడ జిల్లా తుని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మొదటిగా ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు రైతన్నకు బాసటగా వైఎస్ఆర్సీపీ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో రైతులు అవస్థలు పడుతున్నారని, రైతులను అసాంఘిక శక్తులుగా పరిగణిస్తున్నారని, యూరియాని రైతు పాసుబుక్కుల ద్వారా ఇవ్వాలని, ఆధార్ కార్డుల ద్వారా యూరియానిస్తే పక్కదారి పడుతుందని తెలియజేశారు. 14 నెలల కూటమి పాలనలో పేదలకు వైద్య సేవలు అందలేదని, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు పెట్టారని తెలియజేశారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయరాదని విజ్ఞప్తి చేశారు. వైద్య వ్యవస్థలను రైతులకు ఇచ్చే యూరియాపై వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధోరణి చూస్తుంటే, గత 4-5 రోజుల్లోని ఆయన మాటలు చూస్తుంటే ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఆయన ప్రజా సమస్యలపై గొంతు ఎత్తేవారి గొంతు నొక్కే విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఆయన మాటలు చూస్తుంటే ప్రజల సమస్యలపై మాట్లాడే వారిని దుర్భాషలాడుతూ, ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మనకి నోట్లో పలకలేని మాటలు బొక్క అని ఈ టైపు వ్యాఖ్యానాలు చేస్తూ ప్రజా సమస్యలపై గొంతెత్తే వారిని దూషిస్తూ, లేదు సోషల్ మీడియా మీద ప్రత్యేకమైన చట్టాలు చేస్తాం, మేమందరూ ఒక మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గొంతు నొక్కుతాం, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల గొంతు నొక్కుతాం, ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల గొంతు నొక్కుతాం, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల గొంతు నొక్కుతాం అన్న ధోరణి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కనపడుతుంది. ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారంటే, వికలాంగుల్ని దొంగలతో పోలుస్తున్నారు. యూరియా కోసం మాట్లాడే రైతుల్ని కూడా వాళ్ళకి ఒక పార్టీ అంటగట్టి, లేదంటే యూరియా కోసం లైన్లో ఉన్న రైతుల్ని కూడా వారి మంత్రులతో వీళ్ళు ఏదో బఫే భోజనాల కోసం చేస్తున్నారని చెప్పేసి ఏదో వాళ్ళని వెటకారం చేయడం, రకరకాల విధానాలు ఆయన పాటిస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో రైతులందరూ యూరియా దొరక్క అల్లాడిపోతున్న పరిస్థితి మరి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి మాటలు, దాన్ని ప్రశ్నించే రైతుల్ని, లేకపోతే పక్కదారి పడుతున్న యూరియా లారీలు పట్టుకున్న రైతుల్ని వాళ్ళకి ఒక పార్టీ అంటగట్టడం. యూరియా పక్కదారి పడుతుంటే రైతులు పట్టుకుంటే, అంటే విజిలెన్స్ కానీ గవర్నమెంట్ కానీ చేయవలసిన పని డ్యూటీ రైతులు చేస్తుంటే వారికి ఒక పార్టీ అంటగట్టడం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రైతుల్లో తెలుగుదేశం వారు ఉంటారు, బీజేపీ వారు ఉంటారు, జనసేన వారు ఉంటారు, వైఎస్ఆర్సీపీ వారు ఉంటారు, అందరూ ఉంటారు రైతుల్లోని. కానీ వారికి ఒక పార్టీ, లేదంటే వారిని ఒక అసాంఘిక శక్తుల్లాగా మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ గురించి ఏదో ఫేక్ న్యూస్లని, ఆఖరికి గౌరవ ప్రతిపక్ష నాయకుడు పెట్టిన పోస్ట్ కూడా ఫేక్ అని చెప్పేసి మీరు మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా మనసు కలిసివేసే విధంగా ఉంది. ఎందుకంటే మీకన్నా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ రాష్ట్రంలో. పూర్వం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ ని రకరకాల రాజకీయ కార్యకలాపాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఉపయోగించేవారు. కానీ ఈ రోజు ఎన్టీఆర్ భవన్ లో మీరు నడిపేది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీయా చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? మీరు ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఫేక్ న్యూస్లు కానీ, ఫేక్ ఎల్లో మీడియా ఛానల్స్ కానీ మీ గురించి పనిచేసేవి.
ప్రజల పక్షాన గొంతెత్తే వారి మీద మీకు ఎందుకు అంత ఇబ్బంది, ఎందుకు అంత నియంతృత్వ ధోరణి? మీ నియంతృత్వ ధోరణి చూస్తుంటే సామాన్యులు భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలుగా ప్రజల తరపున పోరాటం చేసి మేము అసలు పట్టించుకునే పరిస్థితి లేదు, మీ నియంతృత్వ ధోరణి పట్టించుకునే పరిస్థితి లేదు, మీ రెడ్ బుక్స్ పట్టించుకునే పరిస్థితి లేదు, మీరు పెట్టే కేసులకి భయపడే పరిస్థితి లేదు ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఒకందుకు నాకు జాలి కూడా వేస్తుంది. ఎందుకంటే మీలో ఉన్న హిట్లర్ లేకపోతే ముస్సోల్ని, లేదంటే మీలో ఉన్న మానసిక వైకల్యం గాని పరాకాష్ఠకి, అంటే పిచ్చి పరాకాష్ఠకి చేరిందంటారు కదా, పరాకాష్ఠకి చేరి పరిస్థితి నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా రైతుల పట్ల మీరు వ్యవహరించే తీరు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, రైతులు నష్టపోతున్నారు. ఈ రాష్ట్రంలోని సుమారు 200 రూపాయలు ఎక్స్ట్రా ప్రభుత్వం అమ్మే రేటు కన్నా 200 రూపాయలు ఎక్కువ పెట్టినా యూరియా దొరకని పరిస్థితి కనపడుతుంది. దానికి మీరు అవలంబిస్తున్న విధానాలే చేటు చేస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక రైతుని క్రైటీరియాగా తీసుకోవడానికి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుంటే, ఆ పట్టాదారు పాస్ పుస్తకాన్ని బట్టి అతనికి ఎన్ని యూరియా బస్తాలు ఆయనకి అవసరమవుతాయో మనం తీసుకోవచ్చు. కానీ మీరు చేసేది ఏంటి? ఆధార్ కార్డు క్రైటీరియా తీసుకున్నారు. వందలాది ఆధార్ కార్డులు పెట్టేసి మండలాలకి గ్రామాలకి రావాల్సిన లారీ లోడ్లు పక్కదారి పట్టిస్తున్నారు. రైతులకు అందకుండా పక్కదారి పట్టిస్తున్నారు. బస్తా 200, 300 ఎక్స్ట్రా వేసుకుని బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. దయచేసి అది సర్దిద్దండి అని చెప్పేసి ప్రతిపక్షాలు గాని రైతులు గాని మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఫేక్ ప్రాపగాండా, ఫేక్ ప్రచారం అని చెప్పేసి మీరు మాట్లాడే ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఇంకా యూరియా సమస్య ఎలా ఉంటే, యూరియాలో చూస్తే గమనిస్తే 200-300 కోట్ల స్కామ్ కనపడుతుంది. కొన్ని 200-300 కోట్లు అంటే అది చిన్న స్కామ్ అనుకుందాం అనుకోండి. 200-300 కోట్లు అంటే మీ దృష్టిలో అది డబ్బు కూడా కాదు. మీ దృష్టిలోని, మీ కుమారుడి దృష్టిలోని అది డబ్బు కూడా కాదు. ఆరోగ్యశ్రీ మరి రాష్ట్రంలో 14 నెలలు బట్టి, అంటే మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు గాని, రోగులు గాని వైద్యం కావాల్సిన పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు గమనించారా? ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో వైద్యం దొరకని పరిస్థితి, రాష్ట్ర ప్రజలకి కార్పొరేట్ వైద్యం దొరకని పరిస్థితి, లేదా నెట్వర్క్ హాస్పిటల్లో వైద్యం చెయ్యని పరిస్థితి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో సుమారు 3700 కోట్ల చిల్లర బకాయిలు మీరు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి బకాయిలు పెట్టడంలో వాళ్ళు వైద్యం చేయట్లేదు. ఆరోగ్యశ్రీ కింద పేద ప్రజలకి వాళ్ళు ఆస్తులు అమ్ముకోవడం, లేకపోతే వాళ్ళ దగ్గర నగా నట్ర అమ్ముకోవడం చేసుకుని వైద్యం చేయించుకునే పరిస్థితి, లేదా ఆ స్తోమత లేని వాళ్ళు ప్రాణం పోతున్న పరిస్థితి 14 నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఏ విధంగా చూస్తున్నారంటే, నెట్వర్క్ హాస్పిటల్ డాక్టర్లు ప్రతి పేషెంట్ కి సమాధానం చెప్పలేక, వారి దగ్గరికి వచ్చి ప్రతి పేషెంట్ కి సమాధానం చెప్పలేక కొంతమంది నెట్వర్క్ హాస్పిటల్లో బోర్డులు పెట్టడం జరిగింది, ఆరోగ్యశ్రీ మీద వైద్యం చేయబడదని. కానీ మీ యంత్రాంగాన్ని ఉపయోగించి ఆ డాక్టర్ నెట్వర్క్ హాస్పిటల్స్ కి వార్నింగ్లు ఇప్పించిన పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. మీ అసమర్థ పరిపాలన కప్పిపుచ్చుకోవడానికి బెదిరించడం, బుకాయించడం, దౌర్జన్యం చేసే పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అది కాదు అన్నట్టు, అది సరిపోదు అన్నట్టు మరి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని తీసేసి మరి ఏదో ఇన్సూరెన్స్ పెడతాం కొత్తగానే అని చెప్పేసి దాని మోటన అంటే పేద ప్రజల వైద్యం మోటన వేలాది కోట్లు స్కామ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయట్లేదా చంద్రబాబు నాయుడు అని మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఆరోగ్యశ్రీ స్వర్గీయ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ దేశంలో వివిధ రాష్ట్రాలు మన మోడల్ ఫాలో అవుతున్నాయి. ఆరోగ్యశ్రీ పెట్టిన స్టార్టింగ్ లో ఈ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉండేది, కానీ ఇది పక్కాగా అమలవట్లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు చేతులు ఎత్తేస్తున్నాయి, క్లెయిమ్ సరిగా చేయట్లేదు, పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్లో మన రాష్ట్రంలో ముందుకు నడిపిస్తుంటే మరి
మీరు ఏంటి ఈ పేద ప్రజల వైద్య నిమిత్తం కూడా మీరు ఈ పేద ప్రజల వైద్య నిమిత్తం కూడా మీరు ఈ విధంగా మీరు ఉపయోగించుకోవడం బాలేదు. పేద ప్రజల వైద్యాన్ని విద్యని మీరు స్కాముల కింద ఉపయోగించుకోవడం కరెక్ట్ గా లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. దయచేసి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే కార్యక్రమం మటుకి ఎట్టి పరిస్థితులను చెయ్యొద్దు అని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. గత జగన్ గారి 5 సంవత్సరాల పరిపాలనలో 45,10,645 మందికి ఆరోగ్యశ్రీ కింద ఈ రాష్ట్రంలో వైద్యం జరిగిన పరిస్థితి మనం చూసాం. 45,10,645 మందికి వైద్యం జరిగింది. మరి మీ 14 నెలల పరిపాలనలో ఎంతమందికి వైద్యం జరిగిందో ఆరోగ్యశ్రీ కింద మీరు చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాని వైద్య వ్యవస్థను గాని లేకపోతే రైతులకు సబ్సిడీ మీద అందే ఎరువులు గాని యూరియా గాని డిఏపి గాని ప్రతిదీ మీరు వ్యాపారం కింద చేస్తుంటే మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా హామీ ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు? సంపద సృష్టిస్తాను అని చెప్పేసి మీరు ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన పరిస్థితి. కానీ ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఉన్న సంపద, పేద ప్రజల సంపద 17 మెడికల్ కాలేజీలు చరిత్రలో కని విని ఎరుగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కడితే కన్స్ట్రక్ట్ చేసి అందులో 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే మీరు అవి ప్రైవేట్ కి పీపీపీ మోడ్ లో ప్రైవేట్ కి మీ మనుషులకి అమ్మేసుకునే పరిస్థితి, స్కామ్ ద్వారా అమ్మేసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీరు సంపద సృష్టించలేదు సరికదా, ఈ రాష్ట్ర ప్రజల సంపదని అమ్మేసి పరిస్థితి మీరు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో పీపీపీ మోడ్ లో అమ్మేసి పరిస్థితి మనం ఈ 4-5 రోజులు బట్టి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దాన్ని మళ్ళీ మీ దగ్గర ఉన్న ఎల్లో మీడియా ద్వారా మీకున్న మీడియా ద్వారా కవర్ చేసి పరిస్థితి కనపడుతుంది. దయచేసి మీరు ఈ రాష్ట్రంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించకుండా జగన్ గారు తెచ్చిన 17 మెడికల్ కాలేజీలని ఆ విధంగానే ఉంచి, ఎందుకంటే మీరు ఒక్క మెడికల్ కాలేజ్ మీరు తేలేదు, ఈ 17 మెడికల్ కాలేజీలను ఆ విధంగానే ఉంచి ఈ రాష్ట్ర ప్రజలు మంచి కోరవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మరొక్కసారి యూరియా గురించి మరీ తెలియజేసుకుంటున్నాము. మీరు ఆధార్ కార్డులు బేస్ గా పెట్టుకుని యూరియా పంపిణీ చేస్తే ఈ రాష్ట్రంలో యూరియా స్కామ్ కింద జరిగిపోతుంది. దయచేసి ఆధార్ కార్డులు క్రైటీరియాగా తీసుకోకండి. ఎందుకంటే వందలాది ఆధార్ కార్డులు సంపాదించి యూరియాని లోడ్లు ఎత్తుకుపోవడం పెద్ద సమస్య కాదు, అది గంటల్లో పని. వందలాది ఆధార్ కార్డులు గ్యాదర్ చేయడం అన్నది గంటల్లో పని, యూరియా పక్కదారి పట్టిస్తుంది. దయచేసి రైతులు పాస్ పుస్తకాలు క్రైటీరియాగా తీసుకుని ప్రతి రైతుకి ఎంత అవసరం పడుతుంది, ఎన్ని ఎకరాలు రైతు సాగు చేస్తున్నాడో ఎంత అవసరం పడుతుంది అని చూసుకుని రైతులు పాస్ పుస్తకాలు క్రైటీరియాగా తీసుకుని యూరియా పంచవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం 200 నుంచి 300 ఎక్స్ట్రా పెడితే గానీ యూరియా దొరకని పరిస్థితి ఈ రాష్ట్ర రైతాంగానికి ఏర్పడింది. దయచేసి ఈ రాష్ట్రంలో రైతులను ఆదుకోండి, ఆరోగ్యశ్రీ ద్వారా రోగులను ఆదుకోండి, రాష్ట్ర ప్రజలను ఆదుకోండి. అదేవిధంగా హాస్పిటల్లో పీపీపీ మోడ్ లో తీసుకెళ్లకుండా హాస్పిటల్తో దయచేసి జగన్ గారు సమకూర్చిన 17 హాస్పిటల్, ఈ రాష్ట్రానికి 17 హాస్పిటల్ సమకూర్చిన ఆస్తి మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు ప్రజల్ని ఏ పరిస్థితుల్లోని మోసం చేయకుండా దయచేసి వారి ఆస్తి వారికి ఉంచండి. ఎంతగాని మీ తాబేదారులకి మీ మనుషులకి కట్టబెట్టకండి. జగన్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి సంపాదించి పెట్టిన ఆస్తులు మీ తాబేదారులకి కట్టబెట్టకండి. ఎందుకంటే ఎంత బరి తెగించేశారంటే ఈ రోజు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. రేపు జగన్ గారు కట్టిన పోర్టులు ఆల్రెడీ మీరు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. మీ హయాంలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఒక పోర్టు కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ మీరు తేని పరిస్థితి. ఆల్రెడీ మెడికల్ కాలేజ్ బేరం పెట్టేశారని మీరే చెప్తున్నారు. ఫ్యూచర్ లో పోర్టులు కూడా అదే పని చేస్తారేమో అని భయంగా ఉంది మాకు. ఏదన్నా మేము ప్రశ్నిస్తుంటే మా గొంతు నొక్కేసి పరిస్థితి, ఫేక్ ప్రచారాలు ఫేక్ మాటలు అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి మీ నోటు వింటున్నాం. మీరు ఈ రాష్ట్ర ప్రజల మంచిని కాంక్షించేవారైతే
ఈ రాష్ట్ర ప్రజలు మంచిని కోరుకునేవారైతే రైతుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్న రోగుల పట్ల, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల పట్ల మీ మంచి మనసు చాటుకుని సరైన రీతిలో పరిపాలన చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే మీ పరిపాలన హిట్లర్ పరిపాలన ఉంది, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది, హిట్లర్ పరిపాలన ఉంది. సరైన రీతిలో మీరు పరిపాలన చేయాలని కోరుకుంటూ, అంటే యాక్చువల్ గా ఈ దేశంలో, మన దేశంలో ఆధ్యాత్మికవేత్తలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, సినిమా హీరోలకు కానీ బ్లైండ్ ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటలు ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు వారి ఫాలోవర్స్. మరి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడడం మంచిది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ రకంగా మరి ఆయుధ పూజ చేసి మహిళలు, పిల్లలు ఆయుధాలు పట్టుకోవాలని చెప్పేసి మాట్లాడడం బాధ్యతాయుతమైన మాటలు కాదు. ఒకవేళ నా పిల్లలే కనుక అలా కానీ పట్టుకుంటే మేము తీవ్ర మానసిక క్షోభకు గురవుతాం. మరి దయచేసి రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు కానీ, లేకపోతే వారు కానీ ఒక్కొక్కసారి పునరాలోచించుకుని ప్రజలను ఆ విధంగా ఆయన స్పీచ్లతో మోటివేట్ చేయడం మానేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పాడేరు, పులివెందుల్లో మెడికల్ సీట్ల విషయంలో అంటే పులివెందుల ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే పులివెందుల అన్నది జగన్ గారి నియోజకవర్గం కాబట్టి జనరల్ గా ఆ నియోజకవర్గంలో ప్రజల మీద ఆయనకి పగ ఉంటది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆయన మనస్తత్వం ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రజలందరూ నా ప్రజలు అనుకునే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి కాదు. నాకు ఓటు వేసిన వాళ్ళే నా మనుషులు, నాకు ఓటు వేయని వాళ్ళు నాకు పగవాళ్ళు అని, లేదంటే పేద ప్రజల విషయంలో కూడా అతనికి ఒక వేరియేషన్స్ చూపిస్తుంటారు. డెఫినెట్ గా పులివెందుల్లో మరి ఎక్కడా ఎరగని విధంగా చూసాం మనం. మరి ఇతర రాష్ట్రాల్లో మాకు ఇన్ని మెడికల్ సీట్లు కావాలా, ఇన్ని మెడికల్ సీట్లు కావాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చుట్టూ తిరిగే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి మన రాష్ట్రానికి కేటాయించిన సీట్లు మాకు వద్దు అని చెప్పేసి లెటర్ రాయడం అన్నది ఇంకెక్కడ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పని. అదేవిధంగా పాడేరు వచ్చేసరికి ఎస్టీస్, షెడ్యూల్డ్ ట్రైబ్, దళితులు, వెనకబడిన వర్గాలు ఉంటారు. మరి ఆ పిల్లలు చదువుకుంటే ఈయనకు వచ్చిన కష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి దాన్ని కూడా 50 సీట్లు కుదించేశారు. పాడేరు హాస్పిటల్ కూడా 50 సీట్లకి కుదించేసిన పరిస్థితి. మరి దళితులు గాని, వెనకబడిన వర్గ పిల్లలు గాని చదువుకునే పరిస్థితి ఉండకూడదా చంద్రబాబు నాయుడు గారు? మరి ఈ రోజు మనం చూసుకుంటే ఒక మెడికల్ సీట్ కొనుక్కోవాలంటే ప్రైవేట్ వైద్య కళాశాలలో 1.5 కొన్ని కాలేజీలు అయితే, పెద్ద పెద్ద కాలేజీలు అయితే 2 కోట్లు ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. పెద్ద కాలేజీలు అయితే మరి పేద ప్రజల కోసం 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మాకు ఈ సీట్లు అవసరం లేదని చెప్పేసి లెటర్లు రాయడం, ఆ కాలేజీలను పీపీపీ మోడ్ లో అమ్మేయడం,